ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. తస్మాత్ జాగ్రత్త. జులై మాసంలో మేషరాశి వారికి ఒక సమస్య రాబోతోంది. నా మాట విని ఇలా తప్పించుకోండి, లేదంటే ప్రమాదం తప్పదు. అయితే జులై మాసంలో ఈ రాశి వారికి రాబోతున్న ఆ సమస్య ఏంటి, ఆ సమస్య నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి? అదేవిధంగా జులై మాసంలో ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, ఆర్థిక, ఆరోగ్య, వివాహం వంటి విషయాల్లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? అలాగే ఈ రాశివారి భవిష్యత్తులో అదృష్ట ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశివారు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. సమయానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. నిజానికి ఏదైనా పని ప్రారంభించాలంటే వీరికి కొంచెం సమయం పట్టినప్పటికీ ఒకసారి పనులు ప్రారంభించారంటే అవి పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి దానగుణం అధికంగా ఉంటుంది. సున్నితమైన మనసు కలిగి ఉంటారు. వీరికి చాలా సందర్భాలలో అతిగా ఆలోచించే లక్షణం కూడా ఉంటుంది. దీనివలన నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వీరు ఏ విషయంలోనైనా చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులను అభివృద్ధి చేయడంలో వీరికి ఎవ్వరూ సాటిలేరు. వైద్య, సాంకేతిక విద్యల్లో బాగా రాణిస్తారు. ముందుగా ఈ రాశివారు ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, ఆర్థిక, ఆరోగ్య, వివాహం వంటి విషయాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పని ముందుకు వెళుతుంది. అలాగే ఇప్పటి వరకు ఏ పని అయితే ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో, అలాగే ఏ పనిలో అయితే వాయిదా పడుతూ వస్తున్నాయో ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. ముఖ్యంగా ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అలాగే ఆత్మీయుల నుండి, బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. అలాగే గతంలో వ్యాపార పరంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం కలిసి వస్తుంది. అయితే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా మీకు ఏ రంగంలో అయితే ప్రావీణ్యం ఉంటుందో ఆ రంగంలోనే వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది. ఈ సమయంలో వీరికి భాగస్వామ్య వ్యాపారాల వల్ల నష్టం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వాములతో లేనిపోని విభేదాలు సంభవించే పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి వ్యాపార భాగస్వాములతో సంభాషించేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఎందుకంటే మీ మధ్య అనవసరంగా లేనిపోని వివాదాలు రేకెత్తే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీరు చేసేటటువంటి వ్యాపారాలు ఏవైనా సరే మీకు కలిసి వస్తాయి. దీంతో గతంలో వ్యాపార పరంగా ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. అలాగే వ్యాపారంలో పెట్టుబడికి మీకు ఈ సమయంలో ఎటువంటి లోటు ఉండదు. అంతేకాకుండా మీ వ్యాపారానికి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి మంచి మద్దతు, ప్రోత్సాహం లభిస్తుంది. వీరికి వృత్తిపరంగా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చేతి వృత్తుల పని వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే కార్మికులకు, వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరు పనిచేసేటటువంటి సంస్థల పరంగా శుభవార్తలు వింటారు. అయితే అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా మీరు ఈ సమయంలో పని ఒత్తిడి తట్టుకొని చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేసినప్పుడే విజయాలను పొందగలుగుతారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి. అయితే ఉద్యోగపరంగా ప్రమోషన్ల కొరకు, స్థాన బదిలీల కొరకు ఎదురు చూస్తున్న వారికి కొంత సమయం వేచి ఉండక తప్పదు. ఈ రాశివారు విద్యాపరంగా అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే విద్యార్థులు ఈ సమయంలో అనేక కాంపిటేటివ్ పరీక్షల్లో పాల్గొంటారు. అలాగే ఎవరైతే విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. అదేవిధంగా రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు ఈ సమయం కలిసి వస్తుందనే చెప్పాలి. చేపట్టిన పనుల్లో విజయాన్ని పొందగలుగుతారు. వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి, అలాగే బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. అలాగే ఎప్పటి నుంచో కుటుంబ సభ్యులతో కలిసి చేయాలనుకుంటున్న దైవ కార్యాలు ఈ సమయంలో నెరవేరుతాయి.
తీర్థయాత్రలు, విహారయాత్రలు వంటివి చేస్తారు. అయితే ఈ సమయంలో వీరికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావు. కాబట్టి వీరు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వివాహపరంగా ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలను పొందబోతున్నారు. ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ రాశి వారికి వివాహ జీవితం బాగుంటుంది. అయితే జీవిత భాగస్వామితో కలిపి వ్యాపారం చేయాలనుకున్న ఆలోచన ఈ సమయంలో వీరికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం వల్ల వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరికి ఆర్థిక పరంగా ఈ సమయంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా వీరు చేసేటటువంటి వ్యాపారాలు కలిసి రావడం వల్ల గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. అలాగే నూతన వాహనాలను, స్థలాలను, ఆభరణాలను కొంటారు. ముఖ్యంగా భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఊహించని రీతిలో లాభాలు వస్తాయి. కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు. అయితే వీరు ఈ సమయంలో ఎటువంటి అగ్రిమెంట్ల మీద సంతకం చేయటం, అలాగే ఇతరులకు హామీ ఉండటం అనే పనులు అస్సలు చేయకూడదు. అలాగే ఖర్చు విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఈ సమయంలో రాబోతున్న సమస్య ఏంటి, ఆ సమస్య నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్య సంభవించే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పటికీ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే ప్రతిరోజు వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం, పౌష్టికాహారం తీసుకోవడం, అలాగే సరైన సమయానికి నిద్రపోవడం వంటి నియమాలను ఆచరించాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఎదురయ్యే శ్వాస సంబంధిత సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రతినిత్యం ప్రాణాయామం చేయటం చాలా మంచిది. మేషరాశి వారు భవిష్యత్తులో అదృష్ట ఫలితాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. అలాగే శుక్రవారం రోజున అమ్మవారికి నిమ్మకాయలను సమర్పించాలి, కుంకుమ అర్చన చేయాలి. అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి. ముఖ్యంగా వీరు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి ప్రతినిత్యం నమస్కారాలు చేసి ఆదిత్య హృదయ పారాయణ చేయటం ద్వారా జీవితంలో అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు రాగి చెంబుతో నీళ్లను పోసి అక్కడే కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. ముఖ్యంగా ఈ రాశివారు గురువారం రోజున ఉపవాస నియమాలను ఆచరించాలి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని ఆలయంలో పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదం, మిఠాయిని కానీ, శనగలను కానీ, పప్పులను కానీ పంచిపెట్టడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూసారు కదండి, జూలై మాసంలో ఈ రాశి వారికి రాబోతున్న సమస్య ఏంటి, ఆ సమస్య నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఈ సమయంలో మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, ఆరోగ్య, ఆర్థిక, వివాహం వంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలను పొందుతారు, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.